హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. సో మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసి తెలంగాణలో బీఈడీ కోర్సెస్ ఆఫర్ చేసే కాలేజెస్ సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. లైక్ ప్రజెంట్ బీఈడీ కోర్సెస్ ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీస్ లేదా క్యాంపసెస్ అన్నీ తెలంగాణలో ఎన్ని ఉన్నాయి, అండ్ నెక్స్ట్ వాటిలో గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని, ప్రైవేట్ కాలేజెస్ ఎన్ని, ఎయిడెడ్ కాలేజెస్ ఎన్ని, సో ప్రతి కాలేజ్ యొక్క కోర్స్ ఫీ అనేది ఎంత ఉంటుంది, ఒకవేళ మీకు యూనివర్సిటీలో కానీ గవర్నమెంట్ కాలేజ్లో కానీ ఎయిడెడ్ కాలేజ్లో కానీ ప్రైవేట్ కాలేజ్లో కానీ సీట్ వచ్చినట్టయితే మీరు ఫర్ ఇయర్ ఎంత ఫీ పే చేయాల్సి ఉంటుంది, సెమ్ వైజ్ ఫీ ఎంత ఉంటుంది, అండ్ అడిషనల్ ఎక్స్పెండిచర్స్ ఏమన్నా బీఈడీ చేయడానికి అవుతుందా, అండ్ అదేవిధంగా ప్రజెంట్ తెలంగాణలో ఉన్న క్యాంపస్ కాలేజెస్ కావచ్చు, యూనివర్సిటీస్ కాలేజెస్ కావచ్చు, వాటికి సంబంధించిన స్కాలర్షిప్ అనేది ఎలా ఉంటుంది, హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది, మీరు ఎంత కట్టాల్సి ఉంటుంది, అండ్ అదేవిధంగా మీకు సంబంధించి ఈ యొక్క కాలేజెస్ లిస్ట్ విషయంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మేము ఈరోజు డీటెయిల్ వీడియో అయితే ఈవినింగ్ అయితే అప్లోడ్ చేస్తాము. అంతకంటే ముందు ప్రజెంట్ ఎవరైతే బీఈడీ అడ్మిషన్స్ కోసం వెయిట్ చేస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీకు ఈ కాలేజెస్ లిస్ట్ విషయంలో కానీ, కోర్స్ ఫీ విషయంలో కానీ, స్కాలర్షిప్ విషయంలో కానీ, అదర్ థింగ్స్ ఏటి విషయంలో డౌట్స్ ఉన్నా మీ డౌట్స్ని మన యొక్క కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని మేము ఈరోజు ఈవినింగ్ డీటెయిల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాము. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. ఎవరైతే బీఈడీ అడ్మిషన్స్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నారో ఈరోజు మేము ఈవినింగ్ కాలేజెస్ లిస్ట్ గురించి డీటెయిల్ వీడియో చేస్తాము. ఆ కాలేజెస్ లిస్ట్ విషయంలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్స్ అనేది మన యొక్క కామెంట్ సెక్షన్లో చేస్తే మీ కామెంట్స్ని అండర్స్టాండ్ చేసుకొని ఆ వీడియోలో అయితే మేము దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాము.